హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబుని విమర్శించే స్థాయి మీకు లేదని, ఎవరు డ్రోన్ కెమెరాలో, ఎవరు సొంత రీల్స్లో ప్రజలందరికీ తెలుసు. ఎవరికి ఎవరు బినామీలుగా ఉంటున్నారో, ఎవరు నెల జీతాలు తీసుకొని పనిచేస్తున్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, జీతాలు తీసుకొని పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాదు అని, నిజమైన కార్యకర్తలు కేసీఆర్ సైనికులు అనునిత్యం ప్రజల పక్షాన నిలబడే వీర సైనికులను తెలుసుకొని మాట్లాడండి అని, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అనునిత్యం ప్రజల పక్షాన విద్య, ఆరోగ్య, నీటి సరఫరా ప్రతి రంగంలో నేనున్నానంటూ ముందుకు సాగుతున్న ప్రజల ఆపద బాంధవుడు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీబాబుని విమర్శిస్తే నాలుక కోస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ తోటి కూడిన పార్టీ. కేసీఆర్ అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యం. తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో తేవడంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ ప్రజలకు కొట్లాట ఉద్యమాలు కొత్తేమీ కాదు. ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వెంటాడుతూనే ఉంటామని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి కాజా పాషా, తాడూరి రఘు, కుమ్మరి చంద్రబాబు, బాస పుల్లయ్య, జాడి బోజారావు, లొట్టపెట్టెల రాజేష్, కాళ్ళ రామకృష్ణ, కాతా యాదగిరి, మెరుగు వెంకటేశ్వర్లు, చిప్ప నాగరాజు, బట్టు రమేష్, కొండాయి చిన్ని, వావిలాల కిషోర్, బాసాని శేఖర్, దేపాక శ్రీరామ్, దడిగల లక్ష్మణ్, పాలకుర్తి విజయ్, ఎద్దు సత్యం, ఎండి పాషా, సైలాన్ బాబా మరి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారికి విమర్శించే హక్కు మీకు లేదు. కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. పార్టీలకు అతీతంగా ఎందరో బీద పిల్లల చదువుల గురించి సొంత డబ్బులు పెట్టి చదివించినటువంటి మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఎందరికో వైద్య ఖర్చుల గురించి, ఎందరో ఆరోగ్య పరిస్థితులు బాగాలేనట్లయితే ఆయనే సొంతంగా వెళ్ళి డాక్టర్తో మాట్లాడించి ప్రతి ఒక్కరికి తన సొంత మనుషులుగా చూసుకున్నటువంటి మనసున్న మహారాజు లక్ష్మణ్ బాబు గారు అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా బాబు అని అంటే నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరికి సహాయం చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి మహారాజు. అంతేకాకుండా గత 3 నెలల క్రితము ఉన్నటువంటి ఆకులవారి గణపురంలో నీళ్లు లేక ప్రజలు అలమటిస్తూ ఉంటే సొంత ఖర్చులతోటి నీటి సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి లక్ష్మణ్ బాబు గారు కాదా? జిల్లా మొత్తం తెలుసు లక్ష్మణ్ బాబు ఏం చేస్తాడు ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చదువు అంటే చదువుకు, వైద్యం అంటే వైద్యానికి, ఊళ్ళో ఏం లేదన్నా కూడా ఆయన చేసే వ్యక్తి. ఆయన పట్టుకొని మాట్లాడి స్థాయి చేయడానికి మాట్లాడితే మాత్రం ఇంకోసారి మాత్రం ఊరుకునే లేదు. ఇవాళ గ్రామ సభలో కూడా మీరేం చేసిందంటే గుండా లెక్క ప్రవర్తించిండు. కనీసం మేము క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పవలసిన అవసరం అఫీషియల్కి ఉన్నది, కాంగ్రెస్ కార్యకర్తలు లేదు. మీరు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ స్థాయి కాదు. మీరు అంటే మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తాడు, ప్రతి ఒక్కరు విమర్శిస్తాడు. దాన్ని చూసుకొని